మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. మంగళవారం రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నానికి కిడ్నీ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే వైద్యులు కొన్ని పరీక్షలు పూర్తి చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించి సిబిఐ బుధవారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. రాయ్పూర్, బిలాయ్లోని బఘేల్ నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బఘేల్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్, అతని కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు దాడి చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్కు ప్రచారం చేయడంలో హీరోయిన్ తమన్నాతో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో భాగంగా గతంలోనే ఈడీ సుమారు 2,295 కోట్ల రూపాయలను సీజ్ చేసి అటాచ్ చేశారు. క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఎలాంటి అపోహలు, అసత్యాలు సృష్టించవద్దని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ విజ్ఞప్తి చేశారు. పాస్టర్ మృతి పట్ల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ కొనసాగించాలని తెలిపారు. పాస్టర్ మృతి పట్ల విచారణ జరుగుతుందని, త్వరలోనే నిజానిజాలు వెలికితీస్తామని వెల్లడించారు. మంగళవారం తెల్లవారుజామున కొంతమూరు ఆటోనగర్ మధ్య నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా హైవే పక్కన మృతి చెంది ఉండగా గుర్తించారు. ప్రవీణ్ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ప్రవీణ్ మృతదేహానికి పోస్టు మార్టం జరుగుతుంది. ప్రవీణ్ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత బోధకులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రవాణా శాఖ జప్తు చేసిన వాహనాలను ఈ నెల 29న 10:30 లాలా చెరువు వద్దగా తమ కార్యాలయంలో బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు తమ కార్యాలయంలోని ముందుగా వాహనాలను తనిఖీ చేసుకుని తిరిగి చెల్లించే రీతిలో 2,000 డిపాజిట్గా చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చునని తెలిపారు. పాటదారుడు వేలం సొమ్ములో 50% వెంటనే చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని 48 గంటల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం వడ్డీలో 50% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. నగర పాలక సంస్థలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను సకాలంలో అంటే తొలి అర్ధ సంవత్సరంలో జూన్ నెలాఖరులోపు మరియు రెండవ అర్ధ సంవత్సరానికి డిసెంబర్ నెలాఖరులోపు పన్ను చెల్లించని వారిని 2% వడ్డీ విధిస్తామని, తాజా ఉత్తర్వుల ప్రకారం 1% వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.